ఒకప్పుడు కార్టూన్స్ అంటే పిల్లలు మాత్రమే చూసేవి అనే అభిప్రాయం ఉండేది. టీవీలో కార్టూన్ వస్తే చాలామంది అది చిన్న పిల్లల కోసం మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యానిమే చూస్తున్నారు. జపాన్లో ప్రారంభమైన ఈ వినోద ప్రపంచం ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా వరకు, చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందర్నీ ఆకట్టుకుంటోంది. అసలు యానిమేలో ఏముంది? ఎందుకు ఒకసారి చూడ్డం మొదలుపెడితే చాలామంది దానికి అభిమానులుగా మారిపోతారు? ఎందుకు యానిమే అభిమానులు తమకిష్టమైన సిరీస్ గురించి గంటల తరబడి మాట్లాడగలుగుతారు? ఈరోజు అదే విషయం గురించి మాట్లాడుకుందాం. యానిమేని ప్రత్యేకంగా నిలబెట్టే మొదటి విషయం దాని క్యారెక్టర్లు. చాలా సినిమాల్లో హీరోలు మొదటి నుంచే బలంగా ఉంటారు. వాళ్ళు ఏ సమస్య వచ్చినా దాన్ని సులభంగా పరిష్కరిస్తారు. కానీ యానిమేలో చాలామంది హీరోలు సాధారణ వ్యక్తుల్లానే మొదలవుతారు. వాళ్లకు బలహీనతలుంటాయి. వాళ్ళు తప్పులు చేస్తారు, ఓడిపోతారు, కొన్నిసార్లు పూర్తిగా విఫలమవుతారు కూడా. కానీ వాళ్ళు అక్కడే ఆగిపోరు. మళ్లీ ప్రయత్నిస్తారు, మళ్లీ లేస్తారు, మళ్లీ ముందుకు సాగుతారు. అందుకే ప్రేక్షకులు వాళ్లతో కనెక్ట్ అవుతారు. వాళ్ల విజయాలు చూస్తే మన విజయాల్లా అనిపిస్తుంది. వాళ్ల బాధలు చూస్తే మన బాధల్లా అనిపిస్తుంది. వాళ్ల ప్రయాణం మన జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది. ఒక మంచి యానిమే క్యారెక్టర్ కేవలం హీరో మాత్రమే కాదు. అతనొక స్ఫూర్తి, అతనొక ఉదాహరణ. అతని కథ ద్వారా ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. అందుకే యానిమే క్యారెక్టర్లు సంవత్సరాలు గడిచినా అభిమానుల మనసుల్లో నిలిచిపోతారు. యానిమేని ప్రత్యేకంగా నిలబెట్టే మరో గొప్ప విషయం దాని కథలు. చాలామంది యానిమే అంటే కేవలం ఫైట్స్ మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి యానిమేలో ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, సాక్రిఫైస్, డ్రీమ్స్, హోప్, డిటర్మినేషన్, లాస్ వంటి ఎన్నో భావోద్వేగాలుంటాయి. కొన్ని కథలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని కథలు మనల్ని ఏడిపిస్తాయి, కొన్ని కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని కథలు జీవితాన్ని కొత్త కోణంలో చూడటం నేర్పిస్తాయి. సాధారణంగా చాలా సినిమాలు 2 లేదా 3 గంటల్లో ముగిసిపోతాయి. కానీ యానిమేలో కొన్ని కథలు 100 ఎపిసోడ్స్ పాటు కొనసాగుతాయి. అందువల్ల ప్రేక్షకుడు ఆ ప్రపంచంలో భాగమైపోతాడు. ఆ పాత్రలతో కలిసి ప్రయాణిస్తాడు. వాళ్ళ విజయాలు, అపజయాలు, బాధలు, సంతోషాలు అన్నింటినీ అనుభవిస్తాడు. అందుకే ఒక మంచి యానిమే పూర్తయిన తర్వాత చాలామంది అభిమానులు ఖాళీగా అనిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక షో చూడలేదు, ఒక ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఇదే యానిమే కథల అసలు బలం. అవి కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వవు, ప్రేక్షకుడి మనసుపై ఒక గుర్తువేసి వెళ్తాయి. కొన్నిసార్లు ఒక యానిమేలోని ఒక డైలాగ్ కూడా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది. యానిమేకి ప్రపంచవ్యాప్తంగా అంతటి అభిమానులు రావటానికి మరో పెద్ద కారణం దాని యాక్షన్ సీన్స్. యానిమే ఫైట్స్ సాధారణ ఫైట్స్ లాగా ఉండవు. ప్రతి ఫైట్ వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. హీరో ఎందుకు పోరాడుతున్నాడు? అతను ఎవర్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు? అతను ఏం కోల్పోయాడు? అతను ఏం సాధించాలనుకుంటున్నాడు? ఇవన్నీ ప్రేక్షకుడు తెలుసుంటాయి. అందుకే ప్రేక్షకుడు కేవలం ఎవరు గెలుస్తారో చూడడు, ఆ ఫైట్ వెనుక ఉన్న అర్థాన్ని కూడా అనుభవిస్తాడు. అందుకే యానిమే ఫైట్స్ చాలా మెమరబుల్గా మారిపోతాయి. అలాగే యానిమే క్రియేటర్స్ యాక్షన్ సీన్స్ని చాలా జాగ్రత్తగా రూపొందిస్తారు. ప్రతి మూవ్కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి అటాక్కి ఒక మీనింగ్ ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిసి ఆ సీన్ని మరింత పవర్ఫుల్గా మార్చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని యానిమే ఫైట్స్ సోషల్ మీడియాలో లక్షల సార్లు షేర్ అవుతుంటాయి. ఎందుకంటే అవి కేవలం యాక్షన్ మాత్రమే కాదు, అవి ఎమోషన్స్తో నిండిపోయిన మూమెంట్స్. యానిమే యానిమేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకంటే యానిమే ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద స్థాయికి చేరుకోవడానికి యానిమేషన్ కూడా ఒక ప్రధాన కారణం. ప్రతి ఫ్రేమ్ని ఎంతో శ్రద్ధతో రూపొందిస్తారు. క్యారెక్టర్స్, ఎక్స్ప్రెషన్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ వరకు ప్రతి దానిపై ప్రత్యేక దృష్టి పెడతారు. అందుకే యానిమే చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ఒక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. కొన్ని యానిమేలో కనిపించే విజువల్స్ నిజంగా కళాఖండాల్లా అనిపిస్తాయి. సన్ రైజ్ సమయంలో కనిపించే ఆకాశం, వర్షంలో జరిగే ఇమోషనల్ సీన్స్, పెద్ద బ్యాటిల్ సమయంలో కనిపించే ఎఫెక్ట్స్ ఇవన్నీ ప్రేక్షకుడిని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇటీవల సంవత్సరాల్లో యానిమేషన్ క్వాలిటీ మరింత పెరిగింది. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో క్రియేటర్స్ తమ ఊహాశక్తిని మరింత అద్భుతంగా చూపించగలుగుతున్నారు. అందుకే చాలామంది యానిమే క్లిప్స్ని మళ్లీ చూస్తుంటారు. కొన్ని సీన్స్ కేవలం కథ కోసం మాత్రమే కాదు,
విజువల్స్ కోసం కూడా గుర్తుండిపోతాయి. ఒక అద్భుతమైన సీన్ చూసిన తర్వాత ప్రేక్షకుడు కొన్ని క్షణాలు మాటలు రాకుండా చూస్తూ ఉండిపోవడం యానిమేలో చాలా సాధారణ విషయం. మ్యూజిక్ గురించి చెప్పకుండా యానిమే గురించి మాట్లాడడం పూర్తి కాదు. యానిమే ఓపెనింగ్స్, ఎండింగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఒక ఇమోషనల్ సీన్ని ఇంకా ఇమోషనల్గా మార్చడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఒక యాక్షన్ సీన్ని మరింత పవర్ఫుల్గా మార్చడంలో కూడా మ్యూజిక్ ఎంతో సహాయపడుతుంది. చాలామంది యానిమే అభిమానులు యానిమే చూడకపోయినా దాని సాంగ్స్ని వింటుంటారు. కొన్ని ఓపెనింగ్స్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించాయి. మ్యూజిక్ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఒక పాట వింటే మనకు కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్లే యానిమే సాంగ్స్ వింటే అభిమానులకు వాళ్ళు చూసిన సీన్స్ గుర్తుకొస్తాయి. అందుకే యానిమే క్రియేటర్స్ మ్యూజిక్పై కూడా చాలా శ్రద్ధ పెడతారు. ఒక మంచి సౌండ్ ట్రాక్ ప్రేక్షకుడు అనుభవాన్ని పూర్తిగా మార్చగలదు. చాలా సందర్భాల్లో ప్రేక్షకుడు ఒక సీన్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆ సీన్లో వినిపించిన మ్యూజిక్ కూడా అవుతుంది. యానిమేలో మరో గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటుంటుంది. ఎవరికైనా యాక్షన్ ఇష్టమైతే యాక్షన్ యానిమే ఉంటుంది. కామెడీ ఇష్టమైతే కామెడీ ఉంటుంది. మిస్టరీ, స్పోర్ట్స్, రొమాన్స్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఇలా ప్రతి రకమైన కథలు యానిమే ప్రపంచంలో కనిపిస్తాయి. అందుకే వేర్వేరు అభిరుచులున్నవాళ్లు కూడా యానిమేని ఇష్టపడతారు. కొందరికి ఇమోషనల్ స్టోరీస్ ఇష్టం ఉంటుంది. కొందరికి మైండ్ గేమ్స్ ఇష్టం ఉంటుంది. మరికొందరికి పవర్ఫుల్ ఫైట్స్ ఇష్టం ఉంటుంది. యానిమే ప్రపంచం చాలా పెద్దదే. అందులో ఎన్నో రకాల కథలున్నాయి. అందుకే కొత్త ప్రేక్షకులు కూడా తమకు నచ్చే యానిమేని సులభంగా కనుగొనగలుగుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో సోషల్ మీడియా కూడా యానిమే పాపులారిటీ పెరగటానికి ఒక పెద్ద కారణంగా మారింది. యూట్యూబ్ ఎడిట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఫ్యాన్ ఆర్ట్స్, డిస్కషన్స్ ఇలా ఎన్నో రూపాల్లో యానిమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక మంచి సీన్ లేదా ఒక పవర్ఫుల్ డైలాగ్ లక్షల మందికి చేరుతుంది. దాంతో కొత్త ప్రేక్షకులు కూడా యానిమే వైపు ఆకర్షితులవుతున్నారు. ఒకప్పుడు యానిమే గురించి తెలియనివారు కూడా ఇప్పుడు యానిమే గురించి మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా యానిమే మనకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వదు. కొన్ని సందర్భాల్లో మోటివేషన్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇస్తుంది. ఓటమి తర్వాత కూడా మళ్లీ లేవాలని నేర్పిస్తుంది. కష్టాలొచ్చినా కలల కోసం పోరాడాలని చెప్తుంది. స్నేహం విలువను గుర్తు చేస్తుంది. కుటుంబం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. చాలామంది అభిమానులు ఒక యానిమే చూసిన తర్వాత తమ ఆలోచనా విధానం మారిందని చెప్తుంటారు. కొందరు మరింత కష్టపడడం ప్రారంభిస్తారు. కొందరు తమ లక్ష్యాల కోసం పోరాడటం ప్రారంభిస్తారు. మరికొందరు జీవితాన్ని మరింత సానుకూలంగా చూడటం నేర్చుకుంటారు. ఇదే యానిమే యొక్క అసలు శక్తి. అది కేవలం ఒక కార్టూన్ కాదు, కేవలం ఒక యానిమేషన్ కాదు. అది ఒక అనుభవం, ఒక ప్రయాణం, ఒక భావోద్వేగం. అందుకే ఈరోజు యానిమే ప్రపంచవ్యాప్తంగా ఇంత పాపులర్ అయింది. బలమైన కథలు, గుర్తుండిపోయే క్యారెక్టర్లు, అద్భుతమైన యానిమేషన్, పవర్ఫుల్ మ్యూజిక్, ఇమోషనల్ మూమెంట్స్ మరియు ప్రేక్షకులతో ఏర్పడే గాఢమైన కనెక్షన్ ఇవన్నీ కలిసి యానిమేని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మీకు యానిమే అంటే ఎందుకిష్టం? మీ ఫేవరెట్ యానిమే ఏది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని యానిమే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.